వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు ఎవరు అంటే మనకు అందరికీ గుర్తుకొచ్చే ఇద్దరు ముగ్గురు నాయకుల్లో ఒకరు విజయసాయిరెడ్డి. పార్టీ ప్రారంభం నుండి మాజీ సీఎం జగన్ కి తోడుగా ఉంటూ ఆయనతో పాటు కలిసి జైలు జీవితం గడిపిన అతి నమ్మకస్తుడిగా విజయసాయిరెడ్డికి మంచి పేరుంది. గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి దారుణ పరాజయం పొందారు. ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. పార్టీకి అత్యంత కీలకుడుగా వ్యవహరిస్తున్న ఈయన ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేయడం పెద్ద సంచలనంగా మారింది. కాసేపటి క్రితమే ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ని చేస్తూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఆయన రాజీనామా వైసీపీ పార్టీకి, ఆ పార్టీ కార్యకర్తలకు ఊహించని షాక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ ఆయన ట్వీట్లో ఏమని రాశారో ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడుతూ, రాజకీయం నుండి శాశ్వతంగా తప్పుకోవాలని అనుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేయబోతున్నాను. రాజీనామా చేస్తున్నాను కదా అని వేరే పార్టీలో చేరే ఉద్దేశం నాకు లేదు. అధికార పక్షం పార్టీలో చేరి పదవులు లేదా డబ్బులు సంపాదించాలని నేను కోరుకోవడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. నన్ను ఎవరు ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాల నుండి నన్ను నమ్మి ఇంతటి వాడిని చేసిన వైఎస్ఆర్ కుటుంబానికి నేనెప్పుడు రుణపడి ఉంటాను. నన్ను 2 సార్లు రాజ్యసభకు పంపిన జగన్ గారికి, నా విజయాలకు వెన్నుదున్నుగా నిలిచిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞతుణ్ణి. జగన్ గారికి భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభ వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేశాను. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉన్నాను. దాదాపు 9 సంవత్సరాలు నన్ను ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చిన ప్రధాని మోదీ గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించిన విషయం వాస్తవం. కానీ చంద్రబాబుతో నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. అలాగే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు అంటూ చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. నా భవిష్యత్తు వ్యవసాయం అంటూ చెప్పుకొచ్చిన విజయసాయిరెడ్డి భవిష్యత్తులో కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. హైకమాండ్ ఇచ్చిన ఆదేశాల మేరకే ఆయన పార్టీకి రాజీనామా చేశారు అని టాక్. ఈ మధ్యన ఆయన పవన్ కళ్యాణ్ పొగుడుతూ వ్యాఖ్యలు చేశారు. అంటే జనసేన పార్టీలో చేరే ఉద్దేశం ఆయనకి ఉందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. మరి భవిష్యత్తులో ఆయన మార్గం ఎటువైపో చూడాలి. బీజేపీ పార్టీ అధిష్టానం విజయసాయిరెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన్ని కేంద్రంలో ఒక ముఖ్యమైన శాఖకి మినిస్టర్ని చేసే ఆలోచనలో ఉన్నారట. కొన్నాళ్లు రాజకీయంగా మౌనం వహించి ఈ ఏడాది చివరిలోపు ఆయన బీజేపీ పార్టీలో చేరి కేంద్ర కేబినెట్లో అడుగుపెట్టే అవకాశం కూడా ఉందని కూడా తెలుస్తోంది.